స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే హిందూ చట్టం. అది ఎలా పుట్టింది, ఎలా పెరిగింది, దాని వెనుకున్న ఆధారాలేంటి? హ్మ్. అంటే వేల ఏళ్ల నాటి గ్రంథాల నుంచి ఈనాటి పార్లమెంటు చట్టాల వరకు ఈ మొత్తం ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం. మన దగ్గరున్న ఆధారాలతో, అంటే పాత పుస్తకాలు, న్యాయసూత్రాలు, కొత్త చట్టాలు, వీటితో హిందూ చట్టం పునాదుల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా. ఇది చాలా ముఖ్యం కూడా. ఎందుకంటే ఈ మూలాల్ని అర్థం చేసుకుంటేనే ప్రస్తుత హిందూ చట్టాలు ఎందుకిలా ఉన్నాయి, వాటి వెనుకున్న ఆలోచనేంటి అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అవును, కేవలం పాతకథ కాదు, ఇప్పటికీ దీని ప్రభావం ఉంది కదా. చాలా ఉంది, వర్తమానానికి సంబంధించింది. సరే, మరి మొదలు పెడదామా? ముందుగా పాతకాలానికి వెళ్దాం. ప్రాచీన మూలాలు. ఇందులో ప్రధానంగా 4 రకాలున్నాయంటారు కదా. శృతి, స్మృతులు, ఆ తర్వాత వాటిపై వచ్చిన వ్యాఖ్యానాలు, ఇంకా ఆచారాలు. అవును, ఈ 4 ప్రధానమైనవి. ఓకే, మొదటిది శృతి. దీని గురించి చెప్పండి. శృతి అంటే విన్నది అని అర్థం కదా. ఇవి చాలా పాతవి అనుకుంటా. అవును, చాలా పాతవే. దాదాపు క్రీస్తుపూర్వం 4000 నుంచి వెళ్లి మధ్యకాలం నాటివని ఒక అంచనా. వినబడినది అంటే ఇవి మామూలు మనుషులు రాసినవి కాదని, గొప్ప ఋషులు ధ్యానంలో ఉన్నప్పుడు దేవుడి నుంచి నేరుగా విన్న జ్ఞానం అని నమ్ముతారు. ఓహో, అందుకే అంత పవిత్రంగా చూస్తారా? అంతే. అందుకే వీటిని హిందూ ధర్మానికి, చట్టానికి కూడా అత్యంత మొదటి, అతి ముఖ్యమైన ఆధారంగా పరిగణిస్తారు. దైవ ప్రేరితం అని నమ్మకం. ఆ జ్ఞానమే వేదాలు అయిందా? ఋగ్వేదం, యజుర్వేదం. అవును, ఆ 4 వేదాలు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం ఇవే శృతులు. వీటిలోనే వర్ణ వ్యవస్థ గురించి, అంటే బ్రాహ్మణ, క్షత్రియ, ఆ వ్యవస్థ గురించి, ఇంకా జీవిత దశలైన బ్రహ్మచార్యం, గృహస్థ, వీటి గురించి కూడా ఉంటుందా? ఉంటుంది. అవి ప్రధానంగా ధార్మిక, తాత్విక విషయాలు అయినా వాటి ప్రభావం సమాజం మీద, ఆ తర్వాత చట్టాల మీద కూడా పడింది. కాని నేరుగా చట్ట నియమాలు అంటే లీగల్ రూల్స్ లాంటివి వేదాల్లో తక్కువ. ఎక్కువ ధర్మం గురించే ఉంటుంది. సరే, శృతులు దేవుడి నుంచి వచ్చాయి అనుకుంటే, మరి మనుషులు గుర్తుపెట్టుకుని రాసినవి కూడా ఉన్నాయి కదా, అవే స్మృతులా? ఖచ్చితంగా. స్మృతి అంటేనే గుర్తుంచుకోబడినది అని. ఇవి ఋషులు, పండితులు వేదాల సారాన్ని, ఆనాటి సామాజిక నియమాలను గుర్తుపెట్టుకొని తరతరాలకందించినవి. ఇవి దాదాపు క్రీస్తుపూర్వం 800 నుంచి క్రీస్తు శకం 200 మధ్య వచ్చాయి. వీటిలో మళ్ళీ 2 రకాలున్నాయా? ధర్మసూత్రాలు, ధర్మశాస్త్రాలు అని. అవును, ధర్మసూత్రాలు కొంచెం ముందు వచ్చినవి, తొలి స్మృతులు అన్నమాట. ఇవి గద్య రూపంలో అంటే వచనంలో ఉంటాయి. సూత్రాల్లాగా చిన్న చిన్న వాక్యాల్లో ఉంటాయి. ఆ సూత్రాల్లో కొన్ని ముఖ్యమైనవేమైనా ఉన్నాయా? గౌతముడు, బౌధాయనుడు, ఇలా పేర్లు విన్నాను. ఉన్నాయి. గౌతముడు ఏమంటాడంటే సంప్రదాయాలు, ఆచారాలే చట్టానికి బలమంటాడు. బౌధాయనుడు వివాహం, దత్తత లాంటి వాటితో పాటు కొన్ని ప్రాంతీయ ఆచారాలను కూడా రాశాడు. అంటే మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకోవడం లాంటివి. ఓ, అప్పటి ఆచారాలు కూడా రికార్డ్ చేశారన్నమాట. మరి వశిష్ఠుడు వితంతువులు పెళ్లి గురించి ఏదో అన్నారని. అవును, వశిష్ఠుడు కన్యగా ఉన్న వితంతువులు మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పాడు. ఇది కొంచెం సంస్కరణ లాంటిది. అంటే అప్పటికే కొంచెం భిన్నమైన అభిప్రాయాలు కూడా ఉండేవని తెలుస్తోంది. ఆసక్తికరంగా ఉంది. అంటే అందరూ ఒకేలా చెప్పలేదా? లేదు, ఆయా కాలాలను బట్టి, ప్రాంతాలను బట్టి తేడాలున్నాయి. హరీతుడు అనే ఆయన రెస్ జుడికాటా అనే సూత్రాన్ని చెప్పాడు. అంటే ఒకసారి కోర్టు తీర్పు చెప్పిన కేసుని మళ్లీ విచారించకూడదని. చూడండి, లీగల్ ప్రిన్సిపల్స్ అప్పుడే ఉన్నాయి. అవును కదా, విష్ణు సూత్రాల్లో అయితే సివిల్ క్రిమినల్ చట్టాలు కూడా ఉన్నాయంటున్నారు. అవును, పెళ్లి, వారసత్వం, నేరాలు, అప్పులు, ఇలా చాలా విషయాలున్నాయి. ఇవన్నీ ఆనాటి సమాజం ఎంత వ్యవస్థీకృతంగా ఉందో చూపిస్తాయి. సరే, ఇవి ధర్మసూత్రాలు గద్యంలో ఉన్నాయి. మరి తర్వాత వచ్చిన ధర్మశాస్త్రాలు పద్య రూపంలో, శ్లోకాల రూపంలో ఉన్నాయన్నారు కదా, అవి ఇంకా వివరంగా ఉంటాయా? అవును, ధర్మశాస్త్రాలు మరింత వివరంగా ఒక పద్ధతి ప్రకారం ఉంటాయి. ఇవి ముఖ్యంగా 3 విషయాల మీద దృష్టి పెడతాయి. ఆచార అంటే మతపరమైన పనులు, పూజలు లాంటివి. వ్యవహార, ఇదే మనకు ముఖ్యమైనది, సివిల్ చట్టం, ప్రవర్తన నియమాలు. మూడోది ప్రాయశ్చిత్త, అంటే ఏమైనా తప్పు చేస్తే దానికి పరిహారం లేదా శిక్ష. ఈ ధర్మశాస్త్రాల్లో బాగా పాపులర్ అయినవేవి? మనుస్మృతి పేరు బాగా వింటాం.
ఖచ్చితంగా. మనుస్మృతి క్రీస్తుపూర్వ 200 అత్యంత పాతది, చాలా ముఖ్యమైనది కూడా. కుల వ్యవస్థ గురించి, రాజు అధికారాల గురించి ఇందులో వివరంగా ఉంటుంది. రాజు దేవుడి అంశ అని, రాజ్యాన్ని కాపాడటానికి బలప్రయోగం అవసరమని చెబుతుంది. అయితే దీని మీద కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి గదా, కొన్ని వర్గాల పట్ల చాలా కఠినంగా ఉందని. అవును, ఆ విమర్శ ఉందే. ముఖ్యంగా శూద్రుల పట్ల కొన్ని నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. ఉదాహరణకు మీరిందాక అన్నట్టు బ్రాహ్మణ స్త్రీని పెళ్లి చేసుకున్న శూద్రుడికి మరణశిక్ష అని చెప్పడం లాంటివి. ఇవి ఈనాటి విలువలకు చాలా దూరంగా ఉంటాయి. హ్మ్. అయితే ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేంటంటే, దీని తర్వాత వచ్చిన యాజ్ఞవల్క్య స్మృతి క్రీస్తు శకం 130లో ఈ ధోరణి మారుతోంది. అలాగా? యాజ్ఞవల్క్య స్మృతిలో ఏం తేడా ఉంది? యాజ్ఞవల్క్య స్మృతి మరింత సిస్టమాటిక్గా, లాజికల్గా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా చట్టం రాజు కంటే గొప్పది అనే ఒక కాన్సెప్ట్ను తీసుకొచ్చింది. అరే, భలే ఉందే! చట్టం రాజుకన్నా గొప్పదని అప్పుడే చెప్పారా? అవును, ఇది చాలా పెద్ద మార్పు. అంతేకాదు, స్త్రీల విషయంలో, శూద్రుల విషయంలో కూడా. మనుస్మృతితో పోలిస్తే ఇది చాలా ఉదారంగా, ప్రోగ్రెసివ్గా ఉంటుంది. ఆస్తి హక్కులు, కోర్టు ప్రొసీడింగ్స్, వీటిల్లో కూడా ఇది బెటర్ రూల్స్ ఇచ్చింది. చాలా మంచి విషయం ఇది. సరే, మరి మూడోది నారద స్మృతి క్రీస్తు శకం 200 అన్నారు కదా, దాని ప్రత్యేకత ఏంటి? నారద స్మృతి ఇంకా స్పెషల్. ఎందుకంటే ఇది పూర్తిగా వ్యవహార అంటే చట్టం గురించే మాట్లాడుతుంది. ఇందులో పూజలు, ప్రాయశ్చిత్తాలు లాంటివి ఉండవు. కేవలం లీగల్ రూల్స్, ప్రొసీజర్స్ మాత్రమే ఉంటాయి. ఓ, అంటే ఇది ఒక రకంగా మొదటి లీగల్ టెక్స్ట్ బుక్ లాంటిదా? అవును, కొంతమంది అలాగే అంటారు. ఇది చాలా లాజికల్గా, డీటెయిల్డ్గా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలకు ఆస్తి హక్కు ఇవ్వడం, కాంట్రాక్టులు, అప్పులు, పార్ట్నర్షిప్స్ ఇలాంటి కమర్షియల్ విషయాల మీద కూడా క్లియర్ రూల్స్ చెప్పింది. దీని పూర్తి కాపీ దొరకడం కూడా ఒక విశేషం. అంటే ఈ స్మృతుల కాలంలోనే చట్టం నెమ్మదిగా మారుతూ వచ్చిందనమాట. మనుస్మృతిలో ఉన్న కఠినత్వం నుంచి యాజ్ఞవల్క్య, నారద స్మృతుల్లో కనిపించే ఉదారవదం వైపు ఒక జర్నీలాగా ఉంది. ఖచ్చితంగా. ఇది ఆ కాలంలో సమాజంలో వస్తున్న మార్పులను చూపిస్తుంది. అంతేకాదు, ఈ స్మృతులే తరువాత వచ్చిన వ్యాఖ్యానాలకు, డైజెస్ట్లకు బేసయ్యాయి. అవి కూడా హిందూ చట్టంలో చాలా కీలకం. అవును, వ్యాఖ్యానాలు, సంగ్రహాలు. స్మృతుల్లో కొన్నిసార్లు విషయాలు క్లుప్తంగా ఉంటాయి కదా, వాటిని వివరించడానికే ఇవి వచ్చాయా? టీకాలు, నిబంధాలు అని అంటారు వీటిని. నిజమే. స్మృతి మీద రాస్తే టీకా, వ్యాఖ్యానం. చాలా స్మృతుల్లోని విషయాల్ని కలిపి ఒక టాపిక్ మీద రాస్తే అది నిబంధం, సంగ్రహం. అయితే కొన్నిసార్లు ఈ టీకాలు, నిబంధాలే అసలు స్మృతుల కన్నా ఎక్కువ పాపులర్ అయ్యాయి. ఎందుకని? ఎందుకంటే పండితులు, కోర్టులు వీటినే ఎక్కువగా వాడేవారు. వీటి ఆధారంగానే రూల్స్ని అర్థం చేసుకునేవారు. ఉదాహరణకు యాజ్ఞవల్క్య స్మృతికి విజ్ఞానేశ్వరుడు రాసిన మితాక్షర వ్యాఖ్యానముంది. ఆ, మితాక్షర. ఇది పేరు విన్నాను. చాలా ముఖ్యమైందంటారు గదా? చాలా అంటే చాలా ముఖ్యమైనది. వెస్ట్ బెంగాల్, అస్సాం లాంటి కొన్ని ప్రాంతాలు తప్ప దాదాపు ఇండియా మొత్తం హిందూ వారసత్వ చట్టానికి మితాక్షరనే బేస్ అయ్యింది. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబ ఆస్తిలో కొడుకు పుట్టగానే వాటా రావడం, కోపార్సెనరీ బై బర్త్ అనే కాన్సెప్ట్ మితాక్షర నుంచే వచ్చింది. ఓహో, మరి బెంగాల్లో, అస్సాంలో వేరేదా? అక్కడేం ఫాలో అయ్యేవారు? అవును, అక్కడ జీమూతవాహనుడు రాసిన దయాభాగా అనే సంగ్రహం ఫేమస్ అయింది. ఇది కూడా స్మృతుల ఆధారంగా రాసిందే అయినా వారసత్వ విషయంలో దీని రూల్స్ వేరు. దయాభాగ ప్రకారం తండ్రి బతికుండగా కొడుక్కి ఆస్తిలో హక్కు రాదు, తండ్రి పోయాకే వస్తుంది. మో, ఎంత తేడా! అంటే ఒకే స్మృతి మీదొచ్చిన వేర్వేరు వ్యాఖ్యానాలు దేశంలో వేర్వేరు వారసత్వ పద్ధతులకు దారితీశాయన్నమాట. భలే ఉంది. ఈ మితాక్షర, దయాభాగ ఇప్పటికీ ఉన్నాయా? 1956 హిందూ వారసత్వ చట్టం వచ్చాక చాలా మారింది, కానీ వాటి బేసిక్ ఐడియాల ప్రభావం ఇంకా ఉంది. ఇది వ్యాఖ్యానాలు చట్టాన్ని ఎలా మారుస్తాయో చెప్పడానికి మంచి ఉదాహరణ. సరే, శృతి, స్మృతులు, వ్యాఖ్యానాలు చూశాం. ఇక నాలుగోది ఆచారాలు, సదాచారాన్నారు. మరి వీటికెంత విలువుంది? కేవలం పండితులు రాసినవే కాకుండా ప్రజలు పాటించే వాటికి కూడా స్థానం ఉందా? ఖచ్చితంగా ఉంది. హిందూ చట్టంలో ఆచారాలు కూడా ఒక ముఖ్యమైన సోర్స్. కొన్నిసార్లు పుస్తకాల్లో లేనివి లేదా పుస్తకాల్లో ఉన్నదానికి భిన్నంగా ఉన్నా సరే, ఒక ఆచారం చాలా కాలంగా వాడుకలో ఉంటే దానిక్కూడా చట్టబద్ధత ఉంటుంది. కానీ ఏంటి ఆ షరతులు? ఏదైనా ఒక పద్ధతిని ఆచారమని ఒప్పుకోవాలంటే
ఏం కావాలి? చాలా ఉన్నాయి. ముఖ్యంగా అది ఎప్పట్నుంచో వాడుకలో ఉండాలి. ఎంత పాతదంటే అది ఎప్పుడు మొదలైందో ఎవరికీ తెలియకూడదు. యాంటిక్విటీ. మధ్యలో ఆగకుండా కంటిన్యూస్గా పాటిస్తూ ఉండాలి. కంటిన్యూయిటీ. అది క్లియర్గా ఉండాలి. కన్ఫ్యూజన్ ఉండకూడదు. సర్టెన్టీ. మరీ పిచ్చిగా అర్థం లేకుండా ఉండకూడదు. రీజనబుల్నెస్. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయి. అది నైతిక విలువలకు, మొరాలిటీ, పబ్లిక్ పాలసీకి వ్యతిరేకంగా ఉండకూడదు. అలాగే గవర్నమెంట్ చేసిన ఏదైనా చట్టానికి, స్టాచ్యూట్ లాకి విరుద్ధంగా ఉండకూడదు. ప్రజలు దాన్ని ఇష్టపూర్వకంగా పాటించాలి, బలవంతంగా కాదు. శాంతియుతంగా ఉండాలి. అమ్మో! ఇన్ని కండిషన్స్ ఉన్నాయి ఆచారానికి. అంటే ఊరికే ఏదో నలుగురు చేస్తున్నారు కదా అని దాన్ని చట్టం ఒప్పుకోదనమాట. దీనికి సంబంధించి ఏదైనా ముఖ్యమైన కేసుందా? ఉంది. కలెక్టర్ ఆఫ్ మధుల వర్సెస్ మూటూ రామలింగం కేసు చాలా ఫేమస్. 1868లో ప్రివీ కౌన్సిల్ ఏం చెప్పిందంటే, ఒక ఆచారం స్పష్టంగా, బలంగా నిరూపితమైతే అది పుస్తకాల్లో రాసిన చట్టాన్ని కూడా ఓవర్రైడ్ చేస్తుంది అని. అంటే ఆచారానికి అంత పవర్ ఉంది. కానీ పైన చెప్పిన కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ చెయ్యాలి. అద్భుతం! ప్రాచీన మూలాల గురించి చాలా క్లియర్గా తెలిసింది. ఈ వేలేళ్ల పునాదుల మీద తర్వాత కాలంలో ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు వచ్చాక, స్వాతంత్ర్యం వచ్చాక చట్టం ఎలా మారింది, ఆధునిక మూలాలేంటి? అవును, బ్రిటిష్ పాలన, స్వాతంత్ర్యం తర్వాత హిందూ చట్టంలో మరో పెద్ద మార్పు వచ్చింది. ఇక్కడ ఆధునిక మూలాలు ముఖ్య పాత్ర పోషించాయి. అవి 3 రకాలు. 1 ఈక్విటీ, న్యాయం, మంచి అంతరాత్మ సూత్రం. 2 కోర్టు తీర్పులు. 3 శాసనాలు, అంటే పార్లమెంట్ చేసిన చట్టాలు. మొదటిది ఈక్విటీ, న్యాయం మరియు మంచి అంతరాత్మ. ఇదేదో వింతగా ఉందే పేరు. అంటే ఏంటి? కోర్టులు దీన్ని ఎలా వాడతాయి? ఇది బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన ప్రిన్సిపల్. సింపుల్గా చెప్పాలంటే, ఏదైనా కేసులో హిందూ లా ప్రకారం క్లియర్ రూల్ లేనప్పుడు, లేదా ఉన్న రూల్ ఆ సిచ్యువేషన్లో అన్యాయంగా అనిపించినప్పుడు, జడ్జిలు తమ విచక్షణ ఉపయోగించి ఏది న్యాయమో, ఏది సబబో అని ఆలోచించి ఆ బేసిస్ మీద తీర్పు చెప్పొచ్చు. గురునాథ్ వర్సెస్ కమలాబాయి కేసులో సుప్రీంకోర్టు కూడా ఇదే చెప్పిందా? అవును, ఆ కేసులో సుప్రీంకోర్టు ఈ సూత్రం యొక్క ప్రాముఖ్యతను చెప్పింది. మీకు తెలుసా, గౌతమ ధర్మసూత్రంలో కూడా ఇలాంటి ఐడియానే ఉంది. ఏదైనా కన్ఫ్యూజన్ వస్తే పండితులు కూర్చుని ఏది కరెక్టో చెప్పాలని. బ్రిటిష్ వాళ్ళు దీన్ని బాగా వాడారు చాలా కేసుల్లో న్యాయం చేయడానికి. సరే, ఇక రెండో ఆధునిక మూలం పూర్వ నిర్ణయాలు లేదా న్యాయ తీర్పులు. ప్రెసిడెంట్స్ అంటాం కదా, అంటే కోర్టుల జడ్జిమెంట్లు కూడా లా అవుతాయా? ఇందాక చెప్పిన కలెక్టర్ ఆఫ్ మధురా కేసు కూడా దీని కిందికే వస్తుందా? ఖచ్చితంగా. ఆ కేస్ జడ్జిమెంట్ ఆచారం యొక్క ప్రాముఖ్యతను చెప్పడమే కాదు, ఆ జడ్జిమెంటే ఒక ప్రెసిడెంట్ అయింది. ఇలాంటి కోర్టు తీర్పులు చట్టాన్ని ఎలా అర్థం చేసుకోవాలో వివరిస్తాయి. కొన్నిసార్లు కొత్త రూల్స్ని కూడా క్రియేట్ చేస్తాయి. దీన్నే డాక్ట్రిన్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటారు. హనుమాన్ పర్సువాద్ వర్సెస్ ఎంఎస్టి బాబూయి అనే ఇంకో కేసు గురించి కూడా విన్నాను. ఇది ఉమ్మడి కుటుంబ ఆస్తికి సంబంధించిందా? అవును, అది చాలా ఇంపార్టెంట్ కేస్. హిందూ ఉమ్మడి కుటుంబంలో కర్త, అంటే పెద్ద మనిషి, కుటుంబ అవసరం కోసం, లీగల్ నెసెసిటీ లేదా ఆస్తి మేలు కోసం, బెనిఫిట్ ఆఫ్ ఎస్టేట్, ఉమ్మడి ఆస్తిని అమ్మినా, తాకట్టు పెట్టినా అది చెల్లుతుందని ఆ కేసులో చెప్పారు. ఈ రూల్ ఇప్పటికీ చాలా కీలకం. ఈ తీర్పులకి ఒక ఆర్డర్ ఉంటుందా? అంటే సుప్రీంకోర్టు తీర్పు హైకోర్టుకు వర్తిస్తుందా, లేక హైకోర్టు తీర్పు సుప్రీంకోర్టుకు వర్తిస్తుందా? ఎలా? ఒక హైరార్కీ ఉంటుంది. సుప్రీంకోర్టు తీర్పు దేశంలోని అన్ని కోర్టులకి బైండింగ్, అంటే ఖచ్చితంగా పాటించాలి. కాని సుప్రీంకోర్టు తన పాత తీర్పును తానే మార్చుకోవచ్చు. అలాగే హైకోర్టు తీర్పు ఆ స్టేట్లోని కింద కోర్టులకు బైండింగ్, వేరే హైకోర్టుకు బైండింగ్ కాదు, కాని దానికి కొంత విలువ ఉంటుంది, పర్స్వేసివ్ వాల్యూ. ఇలా కోర్టు తీర్పులు చట్టాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాయి. సరే, ఇక మూడోది బహుశా మనందరికీ బాగా తెలిసినది శాసనాలు. అంటే పార్లమెంటు, అసెంబ్లీలు చేసే చట్టాలు. స్వాతంత్రం రాకముందు హిందూ చట్టం చాలా గజిబిజిగా, ప్రాంతానికి వేరుగా ఉండేదన్నారు గదా, దాన్ని సరిచేయడానికే ఈ చట్టాలొచ్చాయా? అవును, ప్రధానంగా అందుకే. స్వాతంత్ర్యం తర్వాత హిందూ పర్సనల్ లాని సంస్కరించాలి, అందరికీ ఒకేలా ఉండేలా క్రోడీకరించాలి, కోడిఫై అని పెద్ద ప్రయత్నం జరిగింది. నిజానికి 1944లోనే బిఎన్ రావు కమిటీ ఒకే హిందూ కోడ్ ఉండాలని చెప్పింది. కానీ అప్పుడది పాస్ అవ్వలేదు. అందుకే తర్వాత విడివిడిగా చేశారా? అవే మనమిప్పుడు చెప్పుకునే
హిందూ వివాహ చట్టం 1955, హిందూ వారసత్వ చట్టం 1956. అవును, ఆ 4 ముఖ్యమైన చట్టాలు: హిందూ వివాహ చట్టం 1955, హిందూ దత్తత మరియు నిర్వహణ చట్టం 1956, హిందూ మైనారిటీ మరియు సంరక్షకత్వ చట్టం 1956, హిందూ వారసత్వ చట్టం 1956. వీటిని కలిపి హిందూ కోడ్ బిల్లులు అంటారు. ఓ, వీటి వల్లే పెద్ద మార్పులొచ్చాయా? చాలా పెద్ద మార్పులు. ఇవి వేల ఏళ్లుగా వస్తున్న ఎన్నో పాత నియమాలను, ఆచారాలను మార్చేశాయి లేదా రద్దు చేశాయి. ఉదాహరణకు, బహుభార్యత్వాన్ని తీసేశారు, కులాంతర పెళ్లిళ్లు లీగలయ్యాయి, విడాకులు తీసుకోవడానికి అవకాశం వచ్చింది, ఆడవాళ్లకి ఆస్తిలో హక్కులొచ్చాయి, తర్వాతింకా మార్పులు జరిగాయి, దత్తత రూల్స్ సింపుల్ అయ్యాయి. ఇలా ఎన్నో సంస్కరణలు ఈ చట్టాల ద్వారానే సాధ్యమయ్యాయి. దేశమంతటా ఒకే రకమైన హిందూ చట్టాన్ని తీసుకురావడానికి ఇవి ప్రయత్నించాయి. అమ్మో, ఎంత పెద్ద కథ! అంటే హిందూ చట్టం అనేది ఏదో ఒకరోజు ఒక పుస్తకంలో పుట్టింది కాదు. వేల ఏళ్లుగా ప్రవహిస్తున్న నదిలాంటిది. శృతులు, స్మృతులు, వ్యాఖ్యానాలు, ఆచారాలు ఇవన్నీ వచ్చి కలుస్తూ ఆధునిక కాలంలో ఈక్విటీ, కోర్టు తీర్పులు, పార్లమెంటు చట్టాలు ఇవన్నీ దానికి దారి మళ్లిస్తూ, రూపుదిద్దుతూ ఇప్పటికీ ప్రవహిస్తూనే ఉంది. చాలా బాగా చెప్పారు. సరిగ్గా అదే. హిందూ చట్టం ప్రయాణం చూస్తే దాని సంక్లిష్టత, అది నిరంతరం ఎలా మారుతూ వచ్చిందో అర్థమవుతుంది. అది ఎప్పుడో రాసిపెట్టిన రూల్స్ బుక్ కాదు, అది ఒక డైనమిక్ సిస్టమ్. మారుతున్న కాలానికి, సమాజానికి అనుగుణంగా తనను తాను మార్చుకుంటూనే ఉంది. నిజంగా అద్భుతమైన ప్రయాణం. ఇన్ని రకాల మూలాలు, ఇంత లోతైన చరిత్ర ఉండటం ఆశ్చర్యంగా ఉంది. అవును. మరి ముగించే ముందు ఒక్క విషయం ఆలోచిద్దాం. మనం ఇన్ని మూలాల గురించి మాట్లాడుకున్నాం కదా. వేల ఏళ్లనాటి పుస్తకాలు, వందల ఏళ్లనాటి ఆచారాలు, ఈనాటి చట్టాలు, కోర్టు తీర్పులు ఇవన్నీ కలిసి ఈరోజు మన సమాజంలో ఎలా పనిచేస్తున్నాయి? మంచి ప్రశ్న. ముఖ్యంగా సమానత్వం, స్త్రీ-పురుష సమానత్వం, వ్యక్తిగత స్వేచ్ఛ లాంటి ఆధునిక విలువలు పెరుగుతున్న ఈ కాలంలో ఈ పాత కొత్త మూలాల మధ్య కొన్నిసార్లు గొడవలొస్తాయి కదా. అప్పుడు మన కోర్టులు వీటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాయి? ఈ ప్రాచీన గ్రంథాలకి, ఆధునిక శాసనాలకి, మారుతున్న సమాజపు ఆలోచనలకి మధ్య సమన్వయం సాధించడంలో ఎలాంటి సవాళ్లెదురవుతున్నాయి? దీని గురించి ఆలోచిస్తే మన న్యాయ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు.